మాకు ఇతరాలు ఇంతవరకు మమ్మల్ని సమాజంలో ఎవరు గుర్తించలేదు. చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడు. మాకు ఇంతవరకు ఎవరు పింఛన్లు అమలుపరచలేదు. ఒక మనుషులుగా కూడా మమ్మల్ని సమాజంలో గుర్తించలేదు. మాకు పింఛన్లు చేసినాడు. దాదాపు సంవత్సరంగా వస్తుంది. ఇప్పుడు పింఛన్లు మాకు చేసి ఇప్పుడు మళ్ళీ 3000 ఇస్తున్నాడు. ఇంతకుముందు 1500 ఇస్తుంటే 10 ప్లేస్ వాళ్ళకి 10,000 ఇస్తున్నారంట. ఇంకేమి మీ ఇంట్లో పక్కన అందరూ పోయేమని చెప్పండి. సమాజంలో సార్ మాకు ఎంతో చిన్న చూపు ఉండింది సార్. చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని గౌరవం మాకు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సార్ మాకు పెన్షన్ ఇచ్చి వీళ్ళు మనుషులు, వీళ్ళు మనలాగే మనుషులని చాలా గౌరవించి మాకు ఉన్నత పదవిని ఇచ్చాడు సార్. ఆయన రుణం మేము ఎప్పుడు తీర్చుకోలేము సార్. మాకు దేవుడి కన్నా ఎక్కువ సార్ ఆయన. చిన్న చూపు ఈరోజు ఇంత గౌరవం మాకు దక్కిందంటే అది చంద్రబాబు నాయుడు సార్ దయ వల్ల సార్. మాకు ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఒక హిజడాల పెన్షన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు సార్. మన తొలి రాష్ట్రంలోనే మన ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న ప్రభుత్వం గారి చేతిలో మనకు ఇంకా అభివృద్ధి అవుతుందనే ఇచ్చాడంట అందరికి. ఆయన అన్ని ఎళ్ళ ఇచ్చారట. చంద్రబాబు నాయుడు మాకు 3,000 పెన్షన్ ఇచ్చాడు. ఆయన నెలకు 3,000 పెన్షన్, పక్క ఇల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు హక్కు, మాకు రుణాలు మాకు వృత్తి ఎలాకంటే షాపులు అంటే ట్రైన్ అంటే బెక్తారు చేసేవకంట మాకు లోన్లు, మాకు చేతి వృత్తి పనులు కూడా నేర్పిస్తారు మాకు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? ఇంతకుముందు 1500 ఇచ్చారు. ఇప్పుడు 3,000 ఇస్తాను మాకు. బాగుందా మరి చంద్రబాబు నాయుడు మంచిగా చేసినట్టేనా? చాలా బాగుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాక మాకు 3వ మనుషులుగా మా విజయాలకు గుర్తించడం మేము చాలా సంతోషపడతాం. మేము చాలా ఆనందిస్తాం. మేము చంద్రబాబు నాయుడు పట్ల, చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా మేము చాలా ఆనందిస్తాం. మేము మరి మాకు చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటాం. మరి మీరు అందరూ కలిసి ఓటేస్తారా ఆయనకి? మేము 30 మంది ఇక్కడ బ్యాచ్ పరాసాకి మేము 30 మంది కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. మేము చంద్రబాబు నాయుడు ఎటు మేము ఒకటే ఉంటాం. మా దేవుడు చంద్రబాబు నాయుడు. మాకు దేవుడు పెన్షన్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, కార్డు ఇచ్చి, మాకు అన్ని ఇచ్చి ముందు నడిపించి, ముందు మమ్మల్ని గుర్తించి ఇంకా మమ్మల్ని అభివృద్ధి పరిస్థితి ఇంకా మమ్మల్ని ముందు లాగించుకెళ్ళింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మా విజయ ఆశీర్వాదాలు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆడవాళ్ళ కోసం చెప్పారు, మొగల కోసం చెప్పారు. విజయాల గురించి ఎందుకంటే చెప్పరు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఉన్నాం, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తాం. మేము విజయాలమే, మేము ఓట్లు వేస్తాం. మా దగ్గర ఓటు హక్కులు మాకు కావాలా, మాకు వాడుకుంటారు. మమ్మల్ని ఎందుకు పథకాల్లో మమ్మల్ని పెట్టరు? పథకాలు మమ్మల్ని ఎందుకంటే గుర్తించరు చెప్పండి. సమాజం మేము తల్లికో తండ్రికి పుడతాం కదండి. దేవుడి చేతిని పని అండి. మాకు మేము చేసుకున్నది కాదండి. మాకు దేవుడు సృష్టించాడు. మేము మనుషులమే కదండి. మాకు ప్రాణం ఉంది కదండి. మాకు చేయలుకోవాలి శుభ్రం ఉన్నాయి కదా. మేము మాకు ప్రకటించండి, మాకు ముందు నడిపించండి. ఎవరైనా మాకు నడిపించారా? ఎవరైనా మాకు ముందు గుర్తించారా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్ప మాకు ఎవరు గుర్తించలేదు. మాకు ముందుకు తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడే. 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. 3,000 రూపాయలు 1500 3,000 చేసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారండి? మా గురించి ఎవరు మాట చెప్పారా? విజయాల గురించి ఇంతమంది విజయాలు చూస్తాను. ఆయన ఇన్నిసార్లు ఒక విజయైనా కనబడతారు రోడ్ల మీద, 3 మంది కనబడుతుంటారు. ఒక విజయ గురించి ఆయన చెప్పాడా? విజయ సంఘాల గురించి ఏం చెప్పాడు ఆయన? వస్తారు, వాళ్ళ ప్రజలు వెళ్ళిపోతారు అంతే. ఓట్లు దండుకోవడానికి ఒక ఇదే మాట. ఇది ఓట్లు వెళ్ళక ముందు ఎందుకంటే కరిగిపోయి వాళ్ళ మాటలకి పొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తాం అనుకుంటారేమో. మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే వేస్తాము. మేము కొన్ని ట్రైన్లు అంటే కొన్ని షాపులు అంటే తిరుగుతాం. మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓట్లు వేయమని మేము చెప్తాం కూడా ఉన్నాం. మేము ప్రచారం కూడా చేస్తాం. ఓట్ల ఎలక్షన్లో మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓట్లు వేయమంటాం. మేము 10 ఇళ్ళకి కూడా ఒక 2 కాలనీలకు కూడా 25 వార్డులు కంటే 25 వార్డులకు కూడా వెళ్ళి చంద్రబాబుకి ఓట్లు వేయమని చెప్తాను నేను.